బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడుతూ రోడ్డుపై బైఠాయించారు. తొలుత ఎన్నికల కేంద్రాలను పరిశీలించడానికి వెళ్లిన కొండల్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. లోకల్ నాన్ లోకల్ అంటూ బీఆర్ఎస్ నేత ముజుబుద్దీన్ ఓవర్ యాక్షన్ చేశారు. అయితే బీఆర్ఎస్ నేతల్ని వదిలేసి కొండల్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన వాహనాన్ని పీఎస్ కు తరలించడంతో కొండల్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాహనం వచ్చేంత వరకు రోడ్డుపైనే ఉంటానని తేల్చి చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, ప్రస్తుతానికి కామారెడ్డిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? కొండల్ రెడ్డిని పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్లుగా కూడా మనం దృశ్యాలు చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు విజువల్ లో కూడా మనం చూస్తున్నాం. బలవంతంగా అయితే కొండల్ రెడ్డి ఇక్కడి నుంచి అయితే పంపించే కార్యక్రమం వెహికల్ ఇప్పటి దగ్గర దాచిపెట్టారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఏం చేయబోతారో తెలియదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. నీకు గొడవ కావద్దంటే నేను మంచిగా వెళ్ళిపోవాలని రెండు వెహికల్స్ నన్ను ఫాలో అయ్యి ధర్నా చేసుకుంటా నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏం చేయబోతారు అనేది పోలీసు వాళ్ళు నిర్ణయించుకోవాలి. నేను బూతులు తిరగడానికి పోతాను. నేను కంప్లైంట్ చేశాను ఆల్రెడీ ఎస్పీ మేడం కి. నేను కంప్లైంట్ చేశాను ఎస్పీ మేడం కి. ఆమె యాక్షన్ తీసుకుంటా అన్నది వెయిటింగ్ ఫర్ యాక్షన్. నేను నన్ను ప్రొటెక్ట్ చేయాలి కదా, వ్యవస్థ సాఫీగా జరగాలి. ఇక్కడ జరగమని కోరుకుంటున్నా అంతే. అంటే మీతో తిరుగుతున్న వ్యక్తికి పాస్ ఉన్నా కూడా ఎందుకు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి దౌర్జన్యం చేస్తారు? పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఏం చేయగలుగుతాము? పోలీసు వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీతో డిఎస్పీ గారు మాట్లాడారు కదా, ఏమన్నారు సార్? మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం, జాగ్రత్త చూసుకుంటాము అంటున్నారు. చూస్తున్నారు కదా మీరు, వాళ్ళు ఎట్లా జబర్దస్త్ తెలియదు. ఇంకా ఏమి బండ్లో కూర్చోమన్నా తీసుకోమన్నా తీసుకుంటారు. నేను వెళ్ళిపోమని వెళ్ళగొడుతున్నారు. పక్కకి జరగడానికి వెళ్ళిపోతారు. ఇది నాదే. ఇప్పుడు తెప్పించారు పోలీసు వాళ్ళు పర్మిషన్ వెహికల్. దిస్ ఇస్ మైన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది చెప్తున్నారు. కొండల్ రెడ్డి అయితే బలవంతంగా పోలీసులు ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరోపైకి అయితే మనం ఇంకో విజువల్ లో చూడబోతున్నాము. ఈ రోడ్ అంతా కూడా ఫుల్ గా నిండిపోయినటువంటి మనుషులతో నిండిపోయిన నేపథ్యం కనపడుతుంది. అక్కడ మాత్రం బీఆర్ఎస్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇక్కడ ఆయన అక్కడ ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తూ కేవలం కొండల్ రెడ్డి తన మనుషులతో బూతుతో తిరుగుతూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో కావాలని ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వచ్చి కాంగ్రెస్ సంబంధించిన నేతల పైన కొండల్ రెడ్డి పైన దాడికి యత్నించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఆడ విజువల్స్ వస్తున్నారు. ప్రస్తుతం కొండల్ రెడ్డి పంపించేశారు. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ గుమ్ముకున్నారు కాబట్టి వాళ్ళని పోలింగ్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ ఇది. అంటే పోలీసులు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులను ఒకవైపు, కాంగ్రెస్ సంబంధించిన ఒకవైపు పంపించేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి కూడా పోలీసులు వారు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాసేపు అయితే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అనేది నడుతుంది. అక్కడ అందరూ కూడా పోలీసులు ఈ ప్లేస్లో ఎవరిని ఉంచకూడదు అనేసి ఉద్దేశంతో పంపించేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున ఫోర్స్ కూడా మనం విజువల్లో చూడబోతున్నాం. ఫోర్స్ అంతా కూడా ఇక్కడ గొడవ జరిగిపోతుంది, ఇక్కడ ఆందోళన చేస్తున్నారు అనేసి ఇన్ఫర్మేషన్ రావడంతో పెద్ద ఎత్తున ఫోర్స్ అంతా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటకు పంపించేస్తున్నారు. ఈ ఏరియాలో కేవలం ఓటర్లు మాత్రమే అలో చేస్తామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వీళ్ళంతా ఎంతమంది మనం విజువల్లో చూస్తున్నాం. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంతమంది నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారో చూడొచ్చు. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా చేస్తున్నప్పటికీ పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నారు. కానీ ఇక్కడి నుంచి వాళ్ళని తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే కొండల్ రెడ్డి ఒక కారు ఎక్కిచ్చేసి ఆయన్ని పంపించేసారు ఈ ప్లేస్ నుంచి. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మొదటిగా అయితే వీళ్ళ మధ్య అవుటర్స్ ఎక్కువ మంది వచ్చారనేది కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపించారు. అయితే అవుటర్స్ ఎవరున్నారంటూ కూడా కొండల్ రెడ్డి క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాడు. అతని దగ్గర పాస్ ఉంది బూత్ లెవెల్లో తిరగడానికి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కూడా అతను బూత్ తిరగడానికి పాస్ ఇచ్చారు. దాని తగ్గట్టుగానే ఆయన కూడా వచ్చారు. పర్మిషన్ కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఎందుకు బీఆర్ఎస్ నేతలు ఇంతగానం పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, మా పైన ఎందుకు నెట్టుకుంటూ వస్తున్నారు అనేది కూడా వీరు ప్రధానంగా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే అక్కడి నుంచి కొండల్ రెడ్డి
వెళ్ళిపోయాడు. బయలుదేరి వచ్చిన తర్వాత తన కారు ఎక్కడుందో అనేది కూడా దాదాపు 10 నిమిషాల పాటు ఆయన రోడ్డు మీద ఉన్నాడు. తర్వాత కొద్ది దూరం వచ్చి మీడియా వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత పోలీసులు ఎక్కడున్నటువంటి తన కారును తీసుకొచ్చి పంపించేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏదైనా కానీ చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం అనేక రకాలుగా కూడా కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసుకుంటూ ఈ రకమైనటువంటి దాడులు చేయడానికి ప్రయత్నించడం కానీ, దానికి కొంతమంది ఒత్తాస పలకడం కానీ మనం పూర్తిగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఇలాంటి వాతావరణం ఉంది. పలు పోలింగ్ స్టేషన్స్ వద్ద కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు రావడము, అక్కడికి వచ్చి కొంచెం ఆందోళనలు చేయడము, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కూడా వీరు నినాదాలు చేస్తున్నప్పుడు వీరు కూడా కాంగ్రెస్ సంబంధించిన వారు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున ఇది కామారెడ్డిలో పెద్ద జంక్షన్, ఇక్కడ రెగ్యులర్ గా కూడా రోడ్ షోలు కానీ పెద్ద పెద్ద సభలు కానీ ఇక్కడ నిర్వర్తిస్తుంటారు. ఇక్కడ కిసాన్ మాల్ దగ్గర ఇంత భారీ స్థాయిలో పోలీసులు రావడము, ఇంత పెద్ద భారీ స్థాయిలో కార్యకర్తలు రావడం, పైగా 144 సెక్షన్ అనేది నడుస్తుంది. ఆల్రెడీ సెంట్రల్ ఫోర్సెస్ కూడా మొత్తం విధుల్లో కూడా ఉంది. కానీ డిఎస్పీ వచ్చి అక్కడ కూర్చున్నటువంటి పోలింగ్ స్టేషన్ ముందు కూర్చున్నటువంటి ఆ బీఆర్ఎస్ నాయకుడిని బయటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మరొక సీఐ వచ్చి మీరు ఇన్వాల్వ్ అవుతారు సార్, పెద్దవాళ్ళు మీరు ఇన్వాల్వ్ అవుతారు సార్ అని వారించడం కూడా చాలా క్లియర్గా కూడా అందరూ చూస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన డిఎస్పీ కూడా ఇక్కడి నుంచి వచ్చేసారు. తర్వాత కావాలనే బీఆర్ఎస్ నేతలు అక్కడ కూర్చొని ఆందోళన చేశారు. తర్వాత దాదాపు 50 మీటర్ల దూరంలో కొండలరెడ్డి కేవలం 2 మనుషులతో మాత్రమే ఉన్నారు. మిగతా మీడియా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. మీడియాతో మాట్లాడుతుంటే ఆయన్ని పంపించేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడైతే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఇంకా అక్కడే ఉన్నారు. మన విజువల్లో చూస్తున్నాం, ఎంత విజువల్లోనే చూస్తున్నాం మనం ఎంతమంది జనాభా అక్కడ గుమికూడారు. ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది, పోలింగ్ అక్కడ నడుస్తున్నప్పుడు ఇంత పెద్ద ఫోర్సెస్, ఇంత పెద్ద మనుషులు, ఇంత సరంజామాంతో కూడా పూర్తి స్థాయిలో తన అనుచరుల వర్గంతో కూడా ఆయనకి రావడం అనేది వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళిపోమని, చెదరగొట్టమని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పూర్తిగా ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. సెంట్రల్ పోలీసులు కూడా అక్కడ వాళ్ళని పంపించకుండా జస్ట్ వీళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే మొన్న కొండలరెడ్డి అడ్డుకున్నటువంటి వారు ఎవరవుతున్నారు పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అక్కడ వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఆ గుంపులో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఏమనకుండా వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక పక్క మనం ఈ రైట్ సైడ్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాక్ట్ గా పోలింగ్ స్టేషన్స్ 2 ఉన్నాయి. దాదాపు పోలీస్ స్టేషన్ ఉంది, తర్వాత జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఒకటి ఉంది. దానికి ఆపోజిట్ లో మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా ఆర్డీఓ ఆఫీస్ కు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో పెట్టారు. అక్కడే రిటర్నింగ్ అధికారి కూడా ఉన్నారు. ఆ ప్లేస్ లో ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది. ఈ ప్లేస్ అంతా పూర్తిగా ట్రాఫిక్ నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంత పెద్ద స్థాయిలో నిలిచిపోయింది. ఫోర్సెస్ కూడా వచ్చాయి అక్కడ వారించడానికి. ముఖ్యంగా ఇక్కడ ఒకటే రేవంత్ రెడ్డి టార్గెట్, కొండలరెడ్డి టార్గెట్, ఇవి రెండే జరుగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎక్కడైతే వారికి పాసులు అక్కడ పదే కదా కావాలని 2 వెహికల్స్లో తిరుగుతున్నారు, 1 వెహికల్తో తిరుగుతున్నారు, మీ వెనకాల అవుటర్స్ ఉన్నారంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడా కొండలరెడ్డి చాలా సమయంతో కూడా వాళ్ళకి సమాధానాలు చెప్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. పోలీసులు ఏం చెప్పినా కూడా నేను వింటానని కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు ఉన్నాడు ముజీబుద్దీన్ కూడా కొండలరెడ్డి దగ్గరికి వచ్చాడు. కొండలరెడ్డి దగ్గర మాట్లాడారు. కొండలరెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, మా వాళ్ళు ఎవరైనా అవుటర్స్ ఉంటే నేనే పంపించేస్తాను, మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు అనేది కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా మా దగ్గర పాస్ ఉంది, అతనికి పర్మిషన్ ఉంది, అయినా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి కాబట్టి ఆ కోణంలో మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అతను కూడా పోలీసులు తీసుకెళ్ళడానికి నేను పర్మిషన్ ఇస్తున్నానంటూ కూడా అతను పంపించేశారు. తనతో పాటు వచ్చిన వ్యక్తిని కూడా పంపించేశారు. అయినప్పటికీ కూడా ఆ వివాదం సద్దుమణిగిపోయింది. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలపైన కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత దాదాపు ఇక్కడ 10 నిమిషాలు తన కారు కోసం ఎదురు చూసిన తర్వాత తన కారు ఏమైపోయింది, తన డ్రైవర్ ఏమైపోయింది అనేసి కూడా కొండలరెడ్డి పోలీసుల్ని అడిగాడు. అడిగిన తర్వాత వారు సమాధానం చెప్పలేదు, మీ దగ్గర ఉంది కారు అని చెప్పారు. తర్వాత
ఈ ఎవరికి వాళ్ళు పంపించేస్తారు. తర్వాత అనూహ్యంగా ముజీబుద్దీన్ ఆర్టీఓ ఆఫీస్ ముందు తన అనుచర వర్గంతో అక్కడే కూర్చున్న తర్వాత ధర్నా అనేది ఆయన ఆందోళన కార్యక్రమానికి తెరలేపారు. తర్వాత 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండలరెడ్డి మీడియాతో మాట్లాడుతుంటే పోలీసులు వచ్చి ఆయన్ని కారెక్కించి పంపించేసినటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. ఇప్పుడే ప్రస్తుతం ముజీబుద్దీన్ కూడా తన ఆందోళన విరమించి జంక్షన్ వరకు కూడా వెళ్ళారు. ఆ జంక్షన్లోకి వెళ్ళి అక్కడ కూడా ఆయన వేచేస్తూ అక్కడ తన అనుచర వర్గంతో కానీ మీడియాతో కూడా వాళ్ళందరితో మాట్లాడుతున్నటువంటి నేపథ్యం మనం విజువల్లో చూస్తున్నాం. ఎంత పెద్దగా ఈ జంక్షన్ అంతా కూడా 4 కూడల జంక్షన్ ఇది. ఈ జంక్షన్లో 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్ ఉన్నప్పుడు ఇంత భారీ స్థాయిలో కూడా జనాలు అనేది గుమ్ముకూడడం అనేది ఆ పోలీసులు అభ్యంతరం చేయాలి. కానీ కొండలెట్టిని పంపించేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా ఇంకా పంపించినటువంటి నేపథ్యం ఏర్పడితే వారితో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత వీళ్ళందరినీ పంపించేస్తామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల్ని ఈ రకంగానే వీరు వెంటాడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇబ్బందులు గురి చేయడంతో పాటు చాలా వరకు కూడా వాళ్ళపైన ఏమన్నా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఫోర్సెస్ తిప్పడం, ఇక్కడ లోకల్ పోలీసుల్ని మనపైన ఉసుగొల్పడం ఇవన్నీ చూస్తున్నారు. ప్రతి ఒక్కసారి చెక్కింగ్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలపైనే చెక్కింగ్లు జరుగుతున్నాయి. ఇటు బీపీపేటలో కానీ, దాంతోపాటు దోమకొండలో కానీ, ఇక్కడ దేవునిపల్లిలో కానీ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. బిగ్ టీవీ కూడా బీఆర్ సంబంధించినటువంటి నేతలతో మాట్లాడడానికి మనం ప్రయత్నించాం. అయితే బిగ్ టీవీతో మీతో మాట్లాడడం అనేసి కూడా వారు కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడితే అయితే మనం చాలా క్లియర్గా చెప్పాం. మీరు వార్త వేసినా మేము వేస్తాం, మీరు మాట్లాడినా మేము వేస్తాం, వాళ్ళు మాట్లాడినా మేము వేస్తాం అనేసి కూడా చాలా క్లియర్గా చెప్పే కొద్దిగా వాళ్ళు అప్పుడు కామ్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడే బయలుదేరిన బట్టి విజువల్స్ అయితే మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. మనం వీళ్ళందరూ ఇప్పుడు ఎటువైపు పంపుతున్నారు వీళ్ళని. ఒకసారి ముజీబుద్దీన్ గారితో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అసలు ఏం జరిగిందో. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.